నాన్న గుడ్ మార్నింగ్. సో మనకి రీప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ యొక్క చాప్టర్ మన టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్గా కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ ఏంటంటే మన శరీరంలో హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఏంటి, ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే మెన్స్ట్రుయేషన్, మెనార్క్ అని, మెనోపాస్ అని, ఇవి బేసిక్స్ తెలియాలి. అందుకు దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ మెనార్క్. మెనార్క్ అంటే ఇక్కడ ఏంటంటే మెనార్క్ కండిషన్స్లో సో అట్ ద ప్యూబర్టీ ఆడపిల్లలు 12-13 వయసు వచ్చినప్పుడు ఈ యొక్క ఫస్ట్ టైం ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయితే దాన్నే మెనార్క్ కండిషన్ అంటారు. అట్ ద ఏజ్ ఆఫ్ 45-50 ఇయర్స్లో ఇంకా ఫర్దర్ మెన్స్ట్రుయేషన్ కానీ జరగకపోతే దాన్ని మెనోపాస్ అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క ఏమి జరుగుతుంది, ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఏం జరుగుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ యొక్క ఫోలికల్స్ ఏర్పడము, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఫోలికల్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీమేల్లో ఓవరీస్ చూసుకున్నట్టయితే ఈ ఓవరీస్ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ఎగ్, ఓవరీ గురించి చెప్పుకున్నట్టు ఏంటి, ఓవరీ అనేది కార్టెక్స్ భాగం ఉంటుంది, లోపల మెడుల భాగం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఈ కార్టెక్స్ భాగంలో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలపింగ్ స్టేజెస్లో ఫోలికల్ సెల్స్ ఉందని చెప్పుకున్నాం, అవునా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఒక గమ్మత్ ఏంటంటే ఈ యొక్క ఫెలోపియన్ ట్యూబ్యూల్ దాదాపు 12-13 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ యొక్క యూట్రస్ 7 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, అవునా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఓవరీకి దేర్ ఇస్ నో డైరెక్ట్ ట్యూబ్ ఇంటూ ది ఫెలోపియన్ ట్యూబ్యూల్. ఓవరీ నుంచి ఓవులేషన్ పద్ధతి ద్వారా ఎగ్ బయటకు వస్తుంది. ఆ ఎగ్ అలా ట్యూబ్లోకి, ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఆ యొక్క యూట్రస్ భాగానికి అది మామూలుగా వస్తుంది. విజిటైట్స్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మెయిన్గా ఏం జరుగుతుందంటే శరీరంలో అతి పెద్ద సెల్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్. శరీరంలో అతి చిన్న సెల్ ఏదైనా ఉందంటే అది స్పెర్మ్ సెల్లే. స్పెర్మ్ సెల్కి ఎగ్ సెల్కి మ్యాచ్ చేస్తే దాదాపు 1,00,000 వంతు చిన్నది మన యొక్క స్పెర్మ్ సెల్. అంటే 1,00,000 రెట్ల కన్నా ఎక్కువగా ఉండేది ఏదైనా ఉందంటే అది ఎగ్, 1,00,000 రెట్ల కన్నా తక్కువ ఉండేది ఏదైనా ఉందంటే అది స్పెర్మ్ సెల్లే. ఇస్టేట్ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ మామూలుగా అయితే 28 నుంచి 29 డేస్ అని అంటారు. దీంట్లో ఫస్ట్ సబ్హెడింగ్ వచ్చి 172లో మెన్స్ట్రువల్ స్పేస్ అంటారు. ఈ యొక్క మెన్స్ట్రువల్ ఫేస్ అంటే ఈ యొక్క శరీరంలో యూట్రస్ భాగంలో ఆ యొక్క యూట్రస్లో మనకి 3 లేయర్స్ ఉన్నాయి, అవునా. ఏ లేయర్స్ చెప్పండి? ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం, అవునా. యూట్రస్లో బయట గోడని, అవునా. ఇప్పుడు యూట్రస్ ఉంది కదా, అవునా. ఒక యూట్రస్ గోడ మనం తీసుకున్నట్టయితే బయట పెరిమెట్రియము, మధ్యలో మయోమెట్రియము, ఇక్కడ ఎండోమెట్రియం, అవునా. ఈ ఎండోమెట్రియం ఏం చేస్తుందంటే ఒక పల్చని లేయరు విత్ అకంపెనీడ్ విత్ బ్లడ్ వెసల్స్ అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఏది? యూటరస్ విల్ ప్రొడ్యూసెస్ ఏ లేయర్ దట్ ఈస్ ఆన్ ది ఎండోమెట్రియం లేయర్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడానికి జరుగుతుంది. అయితే
ఇన్ కేస్ ఎంబ్రియో అనేది ఫర్టిలైజ్ కాకపోతే, అంటే ఆ యొక్క ఎగ్ ఫర్టిలైజ్ కాకుండా ఎంబ్రియో జైగోట్ అనేది ఏర్పడకుండా ఎంబ్రియో ఏర్పడకపోతే ఇట్ ఈజ్ ఎ వేస్ట్. కాబట్టి ఆ యొక్క మొత్తము డిశ్చార్జ్ అయిపోతుంది. దాన్నే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే బ్లడ్ ప్యాసేజ్ జరుగుతుంది 3 to 5 days దాకా జరుగుతుంది. దాన్నే మెన్స్ట్రువల్ ఫేజ్ అంటారు. సెకండ్ ఫేజ్ మనం చూసినట్టయితే ఫోలిక్యులర్ ఫేజ్. ఈ ఫోలిక్యులర్ ఫేజ్ ఆల్మోస్ట్ ఆ యొక్క 6th day నుంచి 14th day వరకు మనకి ఆ ఫోలిక్యులర్ ఫేజ్ అంటారు. అంటే అర్థమేంటంటే ఆ యొక్క 6 days లో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఓవరీలో ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్ డెవలప్మెంట్కి ఏం కావాలి? హార్మోన్స్ ఏం కావాలి? లూటినైజింగ్ హార్మోన్, తర్వాత ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. Follicle stimulating hormone stimulates the growth of or can say formation of a egg, whereas luteinizing hormone stimulates the ovulation process. Ovulation అంటే ఓవర్ నుంచి ఎగ్ బయటకు వచ్చేదానికి లూటినైజింగ్ హార్మోన్ కావాలి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆ ఎగ్ డెవలప్మెంట్కి కావాలి. ఇది బేసిక్గా రెండు మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండింటిని గోనిడోట్రాపిన్స్ అంటారు. రెండింటికి గోనడ్ సంబంధించింది. ఫోలికల్ వచ్చి ఎగ్ డెవలప్మెంట్కి స్టిమ్యులేట్ చేస్తే ఆ యొక్క లూటిన్ హార్మోన్ ఆ ఎగ్ బయటకు వచ్చేదానికి చేస్తూ ఉంటుంది. ఇది రెండు ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఇది ల్యూటినల్ ఫేజ్. ల్యూటినల్ ఫేజ్ అన్న నెక్స్ట్ ఓవులేటరీ ఫేజ్. ఓవులేటరీ ఫేజ్ అంటే ఆ యొక్క ఓవర్ నుంచి ఎగ్ బయట వచ్చేదాన్ని ఓవులేటరీ ఫేజ్ అంటారు. తర్వాత ల్యూటినల్ ఫేజ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 things. ఒకటి ఎగ్ ఫర్టిలైజ్ అయిపోయిందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కొత్తగా యూట్రస్ యొక్క గోడ పైన దట్ ఈస్ ద ఎండోమెట్రియం, అక్కడ ఒక లేయర్ ఏర్పడుతూ ఉంటుంది విత్ బ్లడ్ వెజల్స్ టు రిసీవ్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే మన శరీరంలో ఓవరీ నుంచి ఒక ఎగ్ బయటకు వచ్చిందంటే ఫెలోపియన్ ట్యూబులు చేరిందన్నా చేరకపోయినా ఓవరీ నుంచి ఎగ్ బయటకు వచ్చిన తర్వాత అది 24 hours మాత్రమే దానికి వయబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత అది పనికి రాకుండా పోతుంది. అంటే ఆ ఓవరీ నుంచి ఎగ్ బయటకు వచ్చింది 24 hours లోపలే అది స్పెర్మ్స్తో కలిస్తేనే అది జైగోట్గా ఏర్పడుతుంది. 24 hours తర్వాత జైగోట్తో కలిస్తే కూడా అది జైగోట్ అవ్వదు. దాని వయబిలిటీ, దానిలో పటుత్వము పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్కి ఉన్నటువంటి పీరియడ్ అది. అదే స్పెర్మ్కి వ్యత్యాసం ఏంటంటే ఈ యొక్క స్పెర్మ్ అనేది బయట ఎక్స్పోజ్ అయితే, డ్రై కండిషన్కి ఎక్స్పోజ్ అయితే within hours చచ్చిపోతుంది. అయితే అదే స్పెర్మ్ ఆ యొక్క ఫెలోపియన్ ట్యూబులకు ఎంటర్ అయి ఉంటే అది 5 days కూడా అది లైవ్ కండిషన్లోనే ఉంటుంది. దట్ ఈస్ స్పెర్మ్ హ్యాస్ క్యాపబిలిటీ ఆఫ్ టు లివ్ ఆర్ కెన్ సే దాని లైఫ్ స్పాన్ 5 days, 3 to 5 days in fallopian tubule. If it emits outside, it will be died within hours itself. It will die. Whereas egg అనేది దాని వేయబిలిటీ 24 hours మాత్రమే. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఆ యొక్క ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఈ యొక్క స్పెర్మ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దట్ స్పెర్మ్ హ్యాస్ టు మూవ్. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఫెలోపియన్ ట్యూబుల్ ఎంత ఆల్మోస్ట్ 10 to 13 centimeters పొడవు ఉంటుంది. ఇది ఒక 7 centimeters పొడవు ఉంటుంది. అవునా? సో అంటే దట్ స్పెర్మ్ హ్యాస్ టు ట్రావెల్, దట్ స్పెర్మ్ హ్యాస్ టు స్విమ్, దట్ స్పెర్మ్ హ్యాస్ టు స్విమ్. అవునా కదా? ఆ యొక్క స్పెర్మ్ అనేది ఆ యొక్క యూట్రస్ భాగం నుంచి అక్కడి నుంచి ఫెలోపియన్ భాగంలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి అది ఈ యొక్క ఫెలోపియన్ ట్యూబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే కదా అది ఫర్టిలైజ్ అవుతుంది. ఇట్ అదొక పాయింట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఈ స్టేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, వన్స్ మెన్సెస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ ఎగ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, వన్స్ ఒక ఎగ్ బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఏమంటారంటే కార్పస్ లూటియం అంటారు. ఆ కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ కార్పస్ లూటియం ఏంటంటే
అప్పటి వరకు ఎగ్ సెల్ చుట్టూ ఉన్నటువంటి సెల్స్ ఏం చేస్తాయి, ఎగ్ను బయటికి పంపించేసిన తర్వాత అది ఒక ఎల్లో మాస్ ఫ్లూయిడ్ గా తయారయ్యి ప్రొజెస్టరాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యూట్రస్ చేంజెస్, యూట్రస్ ని శిశువు పెరగడానికి కావాల్సినటువంటి చేంజెస్ తీసుకురావడము దీని యొక్క ముఖ్యమైనటువంటి పని. దట్ ఈస్ కార్పస్ లూటియము. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ యొక్క ఫేస్. ఇక్కడ చూడండి హార్మోన్స్ చూడండి. ఈ హార్మోన్స్ ఇక్కడికి వచ్చేకాడికి ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ చూడండి. అవునా? ఇక్కడ చూడండి లూటిన్ హార్మోన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ చూడండి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది కామన్ గా ఉంటుంది, కానీ న్యూక్లియస్ హార్మోన్ ఒకసారి అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఓవర్ నుంచి ఆ యొక్క ఎగ్ బయట రావాలి కదా. సో అక్కడ 14th డే అండ్ 14th డే దట్ ఈస్ ఆ యొక్క లూటేసిక్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇస్ ఇట్? సరే ఇవన్నీ పక్కన పెడదాము. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఇన్ఫర్టిలిటీ కండిషన్. సో కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత కూడా చాలా మందికి కపుల్స్కి పిల్లలు లేకుండా పోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు కలుపుకోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. దానికి సైన్స్ ఏం చేస్తుందంటే రీప్రొడక్టివ్ అసిస్టెడ్ టెక్నాలజీ అంటే సైన్స్ డెవలప్ అయింది. విత్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగు చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గమ్మత్ ఏంటంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి భవిష్యత్తులో మీరు అందరూ కూడా తల్లులు అవుతారు. అవునా? సో పిల్లలు పుట్టకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ అనేకమైన కారణాల్లో కొన్ని కారణాలకు కొన్ని పరిష్కారాలు బేసిక్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఇక్కడ ఇవ్వడంలో ముఖ్యంగా ఫస్ట్ చూసినట్టయితే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఇక్కడ చూడండి ఇన్ విట్రో ఇన్ వైవో అని రెండు కండిషన్స్ ఉన్నాయి. ఇన్ విట్రో అంటే బయట, అవునా, ఒక ల్యాబ్లో. ఇన్ వైవో అంటే ఆ జీవి శరీరం లోపలే. ఓకేనా? సరే ఇప్పుడు ఇన్ విట్రో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ స్త్రీ అయితే ఓవరీ ఎగ్ రిలీజ్ చేయలేదో, ఎగ్ ప్రొడ్యూస్ చేయలేదో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వేరొకరు ఎగ్ తీసుకుంటారు. లేదు ఆ ఎగ్ తీసుకొని, అవునా, స్పెరంతో బయటే కంబైన్ చేస్తారు. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బేబీ మొత్తం టెస్ట్ ట్యూబ్లోనే పెరిగిపోతుందని కాదు. ఒక ఓవరీలో నుంచి ఎగ్ సపరేట్ చేసి అలాగే స్పెర్మ్ కలెక్ట్ చేసి రెండు ఒక దాని పెట్టి అవి రెండు కంబైన్ అయినప్పుడు దట్ ఈస్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు జైగోట్ ఏర్పడినప్పుడు ఆ జైగోట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, క్లీవేజ్ వస్తుంది. దట్ ఈస్ హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. ఒక జైగోట్ సెల్ కాస్త 2 గాను 4 గాను 8 గాను 16 గాను, అవునా, 32 గాను ఇలా డివైడ్ అయిన తర్వాత దాన్నే మోరులర్ స్టేజ్ అంటారు. అంటే బాల్ ఆఫ్ సెల్స్, దాన్నే మోరులర్ స్టేజ్. ఆ స్టేజ్లో తిరిగి ఆ స్త్రీ యొక్క యూట్రస్లోకి ఇంప్లాంట్ చేయడాన్నే ఈ మెథడ్. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే సరోగసీ అని ఒకటి ఉంది. సరోగసీ అంటే ఏంటంటే ఏ స్త్రీ అయితే గర్భము దాల్చలేనటువంటి సిచ్యువేషన్ ఉందో, ఒకటి ఆ స్త్రీ ఎగ్స్ ప్రొడ్యూస్ చేయలేదు, లేదా యూట్రస్ గర్భాశయము శిశువుని పెంచే అంత శక్తి ఆ గర్భాశయానికి లేదో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎగ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఇక సరోగసీ మధ్యలో 2 సమస్యలు ఉంటాయి. ఒకటి ఫీమేల్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మదర్లో ప్రాబ్లం ఉండొచ్చు. సరోగసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ ఆ యొక్క స్త్రీ గర్భాశయంలో శిశువు పెరగడానికి అవకాశం లేనప్పుడు ఆ స్త్రీ యొక్క ఎగ్ తీసుకొని వాళ్ళ యొక్క పురుషుడి యొక్క స్పెర్మ్ తీసుకొని 2 కంబైన్ చేసి జైగోట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ఏమవుతుంది, మోరులా అవుతుంది. అవునా? ఆ జైగోట్ డివైడ్ అయ్యి మోరుల స్టేజ్కి వస్తుంది.
ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే వేరొక స్త్రీ కడుపులోకి తీసుకొచ్చి పెడతారు. ఆ స్త్రీలో ఏమవుతుందంటే శిశువు బాగా పెరుగుతుంది. 9 నెలల తర్వాత శిశువు బయటకు వస్తుంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అప్పటి వరకు ఆ స్త్రీ శరీరంలో ఈ యొక్క జైగోట్ పెరిగింది కదా, ఈ యొక్క జైగోట్ పెరిగి శిశువు ఏర్పడింది. ఈ శిశువు యొక్క డిఎన్ఏ తల్లి యొక్క డిఎన్ఏ ఏమాత్రమో మ్యాచింగ్ రానే రాదు. కారణం ఏంటంటే ఎవరిదో ఎగ్గు ఎవరిదో స్పెర్మ్ రెండు కలిసాయి, జైగోట్ ఏర్పడింది. జైగోట్ ఏర్పడింది, డివైడ్ అయింది, మారల్ స్టేజ్కి వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఎవరో లేడీస్ పెళ్ళి అయినా ఉండొచ్చు, పెళ్ళి కాకపోయినా ఉండొచ్చు. అవునా? మన భారతదేశంలో ఎక్కువ మంది ₹1,00,000 50,000 కూడా సరోగేట్స్ మదర్కి నిలబడుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆహారం సరిగ్గా లేదు, ఉద్యోగం సరిగ్గా లేదు. ఈ ఫారినర్స్ వస్తారు, లేదా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు. అవునా? వాళ్ళు లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఎగ్ని డాక్టర్ దగ్గరికి ఇచ్చి స్పెర్మ్స్ని ఏం చేస్తారో ఫర్టిలైజ్ చేసి ఎవరో ఒకరు పనోళ్ళు ఖాళీగా సద్యోగం లేని వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఆ యొక్క లేడీ లోపల పెడతారు. అవునా? ఆ యొక్క స్త్రీ నుంచి ఆ యొక్క శిశువు బయటకు వస్తుంది. ఆ శిశువు పూర్తిగా ఆ యొక్క ఎవరైతే ఎగ్ ఇచ్చారో, ఎవరైతే స్పెర్మ్ ఇచ్చారో వాళ్ళ డిఎన్ఏనే ఉంటుంది. ఈమె డిఎన్ఏ ఉండదు. వాళ్ళే హక్కు, ఈమె హక్కు ఎంత మాత్రమో కాదు. లీగల్గా కూడా వీళ్ళకి హక్కు కాదు. అలా ఈ యొక్క సరోగసీ అనేది ఇప్పుడు పెరిగిపోతూ ఉంది భారతదేశంలో. ఫారినర్స్ అందరూ కూడా మన భారతదేశానికి వస్తున్నారు. అవునా? సరే, మన భారతదేశంలో కూడా ఆడవాళ్ళు కూడా బాగా తయారైపోయినారు. బాగా పుష్టిగా అన్నం తినడము, బాగా తినడము. అవునా? వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇచ్చినటువంటి 1,00,000 2 లక్షలు తీసుకోవడము, వాళ్ళకు బిడ్డను కనిచ్చడము, నెక్స్ట్ ఇంకో బిడ్డ ఎవరైనా వస్తారేమో చూడడం. ఈ స్టేజ్ తయారైపోయింది కొన్ని చోట్ల. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఏం విట్రో ఫర్టిలైజేషన్. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. జైగోట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ఎగ్ని కలెక్ట్ చేసి యూట్రస్ లో పెడతారు. ఎగ్ని కలెక్ట్ చేసి యూట్రస్ దగ్గర పెడతారు. ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర పెడతారు. అంతే. ఇది తేడా అర్థమైందా? ఫస్ట్ కేసులో ఆ స్త్రీ యొక్క ఎగ్ కలెక్ట్ చేసి యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారు. ఇక్కడ ఫెలోపియన్ ట్యూబుల దగ్గర పెడతారు. ఇక్కడ గమ్మత్ ఏంటి విషయం చూస్తుందంటే ఫెలోపియన్ ట్యూబ్యుల్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, స్పెర్మ్స్ సైన్స్ రెండు చెప్తుంది. ఏం చెప్తుందంటే ద స్పెర్మ్ స్విమ్స్ ఇన్ ది యూటరస్ అండ్ ఆల్సో ఇన్ ది ఫెలోపియన్ ట్యూబ్యుల్ అండ్ రీచెస్ egg which is present in the fallopian tubule. There it fertilizes and forms zygote అనేది సైన్స్. ఒక సైన్స్ చెప్తే ఇంకోటి ఏం చెప్తాదంటే డ్యూ టు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్డ్ బై ది పిట్యూటరీ గ్లాండ్, దట్ ఈస్ న్యూరోఫైస్, ది యూటరస్ కాంట్రాక్ట్స్. మన గర్భాశయము ఇలా కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ యొక్క స్పెర్మ్ లిక్విడ్ ఉంది కదా, ఆ sperm liquid is forced to enter into the fallopian tubule. In the fallopian tubule there is cilia. ఎలాగైతే ఒక పారామీషియం సీలియా ఉంటుందో అలాంటి సీలియా ఉంది. దట్ సీలియా మేక్స్ ద మూవ్మెంట్ ఆఫ్ స్పెర్మ్స్, ఆ లిక్విడ్ స్పెర్మ్స్ ని మూవ్ చేస్తుందంట. అంటే ఇది ఒక సైన్స్, అదొక సైన్స్. రెండు కరెక్ట్. ఇస్ ఇట్ రైట్? వాట్ ఐ మీన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఇది, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్యామెట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్. అవునా? అంటే గిఫ్ట్ అన్నమాట. ఆ స్త్రీ ఎగ్గును ప్రొడ్యూస్ చేయలేనటువంటి పరిస్థితి, అలాంటప్పుడు దాన్నే గిఫ్ట్ అంటారు. వేరొక స్త్రీ యొక్క ఎగ్గును తీసుకొని వచ్చి ఆ యొక్క స్త్రీ ఫర్టిలైజేషన్ జరిపి ఆ స్త్రీ యొక్క యూట్రస్లో పెట్టడమే దీన్ని గిఫ్ట్ అంటారు. ఫస్ట్ దాంట్లో ఎగ్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, కానీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఎగ్ కలెక్ట్ చేసి మేల్స్ ఫర్టిలైజ్ చేసి చేయించము. ఇక్కడ అదే కండిషన్. కానీ ఇక్కడ పూర్తిగా ఎగ్ ప్రొడ్యూస్ చేయలేనటువంటి సిచ్యువేషన్ దాన్నే గిఫ్ట్ అంటారు. గ్యామెట్స్ ఇంట్రాఫెలోపియన్ ట్యూబుల్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఇంకోటి ఇంట్రా
సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇక్కడ డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఒక ఎగ్ లోకి స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్ లోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకు ఇంజెక్ట్ చేస్తారంటే ఆ యొక్క హస్బెండ్ కి స్పెర్మ్స్ తక్కువగా ఉత్పత్తి అవుతే అవునా దాదాపు 1.5 lakhs ఉండాలంట ఆ యొక్క స్పెర్మ్స్. ఎందుకంటే స్పెర్మ్స్ లో 3 సమస్యలు వస్తాయంట. ఒకటి యాక్టివిటీ లేకుండా పోవడము, రెండవది నెక్స్ట్ ఇదేంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటే స్పెర్మ్స్ ని కలెక్ట్ చేయడం. అంటే ఒక్కొక్కసారి జెంట్స్ ఆ యొక్క హస్బెండ్ తక్కువ స్పెర్మ్స్ ఉత్పత్తి చేసినప్పుడు ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఉన్నప్పుడు స్పెర్మ్ని కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడము. అంటే ఇక్కడ మీరు ఆడపిల్లకాయలు గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడపిల్లకాయలే కాదు, మగ వెధవలు కూడా ఉన్నారు అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఇదే ఫస్ట్ కేసు. సెకండ్ ఇంకో చూడండి, దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ అంటారు. ఈ కండిషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే దరిద్రం బాగాలేక పాపం ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్కి స్పెర్మ్సే ఉత్పత్తి కానప్పుడు ఆ అమ్మాయి తల్లి కావాలంటే ఇంకేం చేయాలి, ఎక్కడో ఒక చోట నుంచి స్పెర్మ్ డోనర్స్ నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఆ యొక్క స్త్రీ గర్భం దాల్చడానికి అవకాశం కలిగినటువంటిదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్.